కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంచుమించు 15 సంవత్సరాలుగా ఈ అంశాన్ని భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఎక్కువసార్లు నేను ప్రసంగం చేసిన అంశం ఇది. ఏదైనా అంశాన్ని 2-3 సార్లు వివిధ ప్రాంతాల్లో నేను బోధించాను అని అంటే అది ఈ ఆదికాండం 1వ అధ్యాయంలోని దేవుని సృష్టి ప్రణాళిక. అది ఎక్కడ బోధించినా దేవుని యొక్క ఆత్మ నడిపింపును, ప్రజల్లో నుండి స్పందనను నేను చూడగలిగాను. ఎందుకంటే ఆ లేఖనాలలో ఆ జీవం ఉంది. 15 సంవత్సరాలుగా అనేక సంఘాలలో ఇది బోధించాను, కానీ స్థానిక సంఘంలో ఇది బోధించలేదు ఎప్పుడు. ఎందుకు అంటే ఆదికాండము ధ్యానిస్తాం కదా, ఆ సమయంలో బోధించవచ్చులే అని దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఆ దినం ఈరోజు వచ్చింది. సో ఈ అద్భుతమైన సందేశం ఇది నా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. నేను ధ్యానిస్తున్నప్పుడు పరవశుడనైన కొన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. తప్పకుండా ఈ అంశం ద్వారా వినువారందరూ దీవించబడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. గడిచిన వారం ఒక ప్రశ్నతో ముగించాం. దేవుడు ఈ సృష్టిని చేయడానికి 6 రోజులు తీసుకున్నాడు. ఒక సెకండ్లో చేయగలిగిన ఈ సృష్టిని సామర్థ్యం ఉన్నా ఎందుకు 6 రోజులు దేవుడు తీసుకున్నాడు? కలుగునుగాక అంటే చాలు. ఆయన మనసులో ఏమేమి సృష్టించాలనుకుంటున్నాడో అవన్నీ ఒక రెప్పపాటున, సెకండ్ కూడా కాదు, కళ్ళు మూసి తెరిసేలోపు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు, ఇట్లా రెప్పపాటున కళ్ళు మూసి తెరిసేలోపు సృష్టించగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. అంత గొప్ప సామర్థ్యం ఉన్నా ఎందుకు దేవుడు 6 రోజులు తీసుకున్నాడు? 7వ రోజు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఏం కష్టపడ్డాడని 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు? ఇశ్రాయేలులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని లేఖనం చెప్తుంటే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అనే వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? ఈ ప్రశ్నలతో గడిచిన వారం మనం ముగించాం. ఆ ప్రశ్నలకు జవాబుగా ఈరోజు నుండి మనము ధ్యానించడం మొదలు పెడుతున్నాం. మొట్టమొదటిగా 6 రోజులు ఎందుకు తీసుకున్నాడు దేవుడు? ఈ సృష్టిని నూతన సృష్టిగా మార్చడానికి, ఒక కొత్త సృష్టిగా ఈ భూమండలాన్ని రూపించడానికి 6 రోజులు దేవుడు ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు నేర్పించడానికే ఈ 6 రోజులు తీసుకున్నాడు. దేవుని పరిపూర్ణ రక్షణ సంకల్పం అంతా ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడింది. గాడ్స్ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఇన్ చాప్టర్ 1. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని మనసులో మానవుని రక్షించాలి అనే ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ రక్షణ ప్రణాళిక అంతా కూడా ఈ 1వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంది. ఈ 1వ అధ్యాయము నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అంతటికి కూడా ఇండెక్స్ పేజ్, విషయ సూచిక అని ప్రతి పుస్తకానికి మొదటి పేజీలో ఆ పుస్తకం అంతట్లో ఏమేమి విషయాలు ఉన్నాయో హెడ్లైన్స్ ఉంటాయి. మొదటి పేజీలో టైటిల్స్ ఉంటాయి. అలాగే ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న 6 దినముల సృష్టి ప్రణాళిక అంతా కూడా మిగతా బైబిల్లోనున్న అన్ని అధ్యాయాలలో ఉన్న విషయాలన్నిటినీ మనకు ఇండెక్స్ పేజ్ లాగా చూపించేది ఈ ఆదికాండం 1వ అధ్యాయం. 6 రోజులు దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఆత్మీయ అనుభవాలలో 6 ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. ఒకవేళ దేవుని విశ్రాంతి నుండి మనము అది కూడా ఒక దినంగా ఎంచుకుంటే 7 దినములుగా దీన్ని తీసుకోవాలి. 7 రోజుల సృష్టి ప్రణాళిక. 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మానవుని యొక్క రక్షణ జీవితంలో 7 మెట్లున్నాయి, 7 అంతస్తులు ఉన్నాయి. ఆ 7 అంతస్తులు ఒక్కొక్క దినము నుండి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒక విశ్వాసి ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో ఈ 6 దినముల సృష్టి మరియు 7వ రోజు ఆయన తీసుకున్న విశ్రాంతి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ పాఠాలు, ఆ దినమునకు సంబంధించిన సృష్టి ప్రణాళికను మనం నేర్చుకుంటూ ఉంటే మనకు అర్థమైపోతుంది, ఓహో నా స్థాయి ఇక్కడ, నా మెట్టు ఇది, నేను ఈ మెట్టులో ఉన్నాను అని విశ్వాసులు ఈజీగా గుర్తించగలుగుతారు. సో ఇది దేవుని రక్షణ సంకల్పాన్ని తెలియజేసే అధ్యాయం.
ఎందుకు ఇది రక్షణ సంకల్పం అని మనం చెప్పగలుగుతాం? దేవుడు మనకు ఇన్ని పాఠాలు నేర్పించడానికి అంతస్తులుగా ఒక్కొక్క దినం ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక్కొక్క దినము సృష్టి కార్యక్రమము మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తుంది. ఇది మన జీవితానికి రిలేటెడ్ అయ్యిందని ఎలా చెప్పగలుగుతాం? ఎక్కడో దేవుడు చేసిన సృష్టిని మన జీవితంలోనికి అన్వయించుకోవడానికి అది మన సొంత ఆలోచనైనా, లేఖనం దానికి ఏదైనా సపోర్ట్ చేస్తుందా మనం గుర్తించాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. యేసులోనికి వచ్చిన వారందరూ కొత్త సృష్టిగా మార్చబడుతున్నారు అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి వచ్చిన వారందరిలో సృష్టి కార్యక్రమం జరుగుతుంది. నూతన సృష్టి అన్నాడు అంటే పాత సృష్టి నుండి ఏదో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. పాత సృష్టిలో అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమేమి జరిగిందో ఒక విశ్వాసి జీవితంలో ఆధ్యాత్మికంగా అవే అనుభవాలు నెలకొని ఉంటాయి. సృష్టిలోని సందర్భాలే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఉంటాయి. ఇంకా ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలలో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అపోస్తలుడైన పౌలు ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు. ఎప్పుడు పలికాడు? ఎక్కడ జరిగిన సంఘటన ఇది? ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగిన సంఘటన. సృష్టిలోని మొదటి రోజు, 6 దినముల సృష్టిలో మొదటి రోజు దేవుడు చేసిన పని వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు ప్రకాశించింది. ఆ సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎలాగైతే చీకటి ఉన్నప్పుడు వెలుగు ప్రకాశించిందో మా హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించడానికి యేసు ప్రభు యొక్క జ్ఞానం మాలో వెలిగింపబడింది, మేము ప్రకాశించబడ్డాం. అంటే అపోస్తలుడైన పౌలు కూడా సృష్టిలోని ఆ 6 దినములకు సంబంధించి మన ఆత్మీయ జీవితంలో ఏదో ప్రతిబింబం కనబడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ 6 రోజుల సృష్టి మరియు 7వ దినమున దేవుని విశ్రాంతిని మనం ధ్యానిస్తే, పూర్తిగా 7 మెట్లను మనం ధ్యానిస్తే, దేవుని ప్రణాళిక మన జీవితం పట్ల ఏమవుతుందో అది సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి ఎదగాలి, బైబిల్ అంతటి యొక్క సారాంశం అంతా మీకు 1వ అధ్యాయంలో అర్థమైపోతుంది. అందుకొరకే ఆరంభం నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. 1వ అధ్యాయం, మొదటి 2 అధ్యాయాలు అంత సామాన్యమైన విషయాలు కాదు. దేవుని మహాసముద్రం అంతా, జ్ఞానముతో కూడిన సముద్రం అంతా ఈ లేఖనాల్లో ఉంది. ఇక ఈ లేఖనంలోనికి మనం వెళ్దాం. గడిచిన వారం మనం చూసాం, ఈ భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయింది అని. దేవుడు సృష్టించినప్పుడు పరిపూర్ణంగా చేశాడు, కానీ కొన్ని కారణాలను బట్టి అది పాడైపోయి శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది. అలాగే మానవుని జీవితంలో కూడా దేవుడు మానవుని చేసేటప్పుడు పరిపూర్ణునిగానే చేశాడు. ఆదాము అవ్వని దేవుడు సృష్టించినప్పుడు లోపముతో దేవుడు వారిని చేయలేదు, పాపం స్వభావంతో దేవుడు వారిని సృష్టించలేదు. ఏ విధమైన వ్యాధితో కానీ, అంగవైకల్యముతో కానీ, లేదా మతి స్థిమితముతో, అంటే స్థిమితం లేని స్థితిని దేవుడు వారికి ఇవ్వలేదు. 100% పర్ఫెక్ట్గా దేవుడు వారిని సృష్టించాడు. దేవుడు తన మహిమతో వారిని నింపాడు. ఆదాము అవ్వ దేవుని ప్రతిబింబముగా, దేవుని స్వరూపమందు సృజింపబడ్డారు, ఏ లోపము లేని వారిగా. అయితే దేవుడు చేసేటప్పుడు సంపూర్ణంగానే చేశాడు, కానీ పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో ఆదాము జీవితము, మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వ వారి జీవితము ఈ సృష్టిలో భూమి పరిస్థితి ఎలాగుందో అలాగూ మారిపోయింది. బాగా గుర్తించండి. పాపము ప్రవేశించగా దేవుని సంపూర్ణమైన ఈ యొక్క ఏర్పాటు ఏదో అంతరాయం జరిగింది. భూమిని దేవుడు పరిపూర్ణంగా చేశాడు, ఏదో కారణాన్ని బట్టి అది నిరాకారంగా శూన్యంగా మారిపోయినట్లు మానవుని దేవుడు సంపూర్ణంగా చేశాడు, కానీ మానవునిలో పాపము ప్రవేశించడం ద్వారా మానవుని జీవితం పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయింది, పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనము పడిపోయిన మానవుని స్థితిని జ్ఞాపకం చేస్తుంది. దేవునికి దూరమైన
మానవుని స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి ఎలాంటి స్థితిలో ఉంది? 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. ఈ 3 విషయాలని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. భూమి నిరాకారముగా మారిపోయింది. నిరాకారము అంటే ఆకారం లేని స్థితిలోనికి వచ్చేసింది. ఒక పడిపోయిన బంగ్లాలాగా భూమి ఉంది, పాడైపోయి శిథిలావస్థలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎవరి జీవితంలోనైతే ఇంకా నూతన సృష్టి కార్యక్రమం ప్రారంభం కాలేదు, అనగా ఎవరి హృదయంలోనికి ఇంకా దేవుడు ఆహ్వానించబడలేదో, రక్షింపబడని వ్యక్తి యొక్క హృదయము ఈరోజు నిరాకారముగా ఉంటుంది. నిరాకారముగా ఉండడం అంటే అది దేనికి ఉపయోగము లేనిదిగా మారిపోతుంది. ఒక కూలిపోయిన ఇల్లు నివాసం ఉండడానికి అనుకూలంగా ఎలా ఉండదో, అది దేనికి పనికి రాకుండా ఎలాగైతే ఉంటుందో, ఆకారం లేని జీవితము అనగా నిరుపయోగము, విలువ లేని జీవితంగా మారిపోతుంది. ఒక పాడైపోయిన వస్తువుకి విలువ ఉండదు. ఒక గాజు పదార్థాన్ని కొనుక్కున్నాం, ఒక కప్పు కొనుక్కున్నాం, అది మంచి స్థితిలో ఉన్నప్పుడు అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దానికి ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే తీసి పక్కన పడేస్తాం. అది కింద పడి ముక్కలు అయిపోయిందంటే అది దాని విలువను పోగొట్టుకుంటుంది. అది ₹1,00,000 కావచ్చు, కానీ ఒకసారి పగిలిపోయింది అనుకోండి, దానికున్న విలువ పోతుంది. మానవుడు కూడా నిరాకారముగా అంటే ఉండవలసిన స్థాయిలో నుండి పడిపోయిన స్థాయికి వెళ్ళిపోయాడు కనుక విలువలేని స్థితికి దిగజారిపోయాడు, శిథిలావస్థలో ఉన్నాడు. జీవితానికి ఒక ఆకారం లేకుండా పోయింది, జీవితానికి విలువలు లేకుండా పోయాయి. ఇది ప్రస్తుతము భూమి మీదనున్న రక్షింపబడకుండా ఉన్న ప్రతి మానవుని యొక్క పరిస్థితి. మన జీవితంలో కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాం. మనం యేసుని విశ్వసించక మునుపు, మనం ఇంకా రక్షణ పొందక మునుపు మన జీవితం కూడా నిరాకారంగానే ఉంది. ఒక ఉపయోగకరమైన స్థితిలో లేదు. మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా లేదు. లోకంలో మనం ఏ స్థాయిలో ఉన్నా మన జీవితానికి విలువ లేని స్థితి. ఇది మొట్టమొదటి స్థితి. భూమి నిరాకారముగా ఉండను. 2వది శూన్యం. భూమి మీద ఏమీ లేదు. శూన్యం అంటే ఏమీ లేని స్థితి. రక్షింపబడని వ్యక్తి జీవితము కూడా అన్నీ ఉన్న శూన్యమే. ఒక వ్యక్తి ప్రపంచమంతట్లోకెల్లా గొప్ప కుబేరుడు, ధనవంతుడు కావచ్చేమో, ప్రపంచ ధనికులలో అతడు మొదటి స్థానాన్ని సంపాదించుకొని ఉంటాడేమో. ఒకవేళ దేవుడు అతని జీవితంలో లేకపోతే, నూతన సృష్టి ప్రణాళిక అతని జీవితంలో ప్రారంభం కాకపోతే, అతని కలిగినదంతా సున్నానే, శూన్యమే. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, కావలసినంత ధనం ఉంది, కోరుకున్నదల్లా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం తక్కువైందని? ఏదో కొదువుగా ఉంది. అన్నీ ఉన్నా ఏదో లేని స్థితి వారి లోపల కనబడుతూనే ఉంది. మైకేల్ జాక్సన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచమంతా ఆయనను అభిమానిస్తారు. ఆయన తెలియని వ్యక్తి అంటూ లేడు. ఒక సమయంలో ప్రపంచమంతటిని ఉర్రూతలూగించిన వ్యక్తి. ఆయన చనిపోయే ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ. నేను చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, ఏదో కోల్పోయిన స్థితిలో నేనున్నాను. అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయన అంటేనే ప్రాణం పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కోట్లు సంపాదించాడు. ఎన్ని చేసినా, ఇంత ఫేమ్, ఎంతో డబ్బు అన్నీ ఉన్నా ఆయన చివరి దశలో పలికిన మాట ఏంటంటే, నేను ఒంటరిగానే ఉన్నాను, నేను ఎన్నో కోల్పోయిన స్థితిలో, నాకేదో లోటు ఉంది నా జీవితంలో. లోకంలో ఉన్న ప్రతి మానవుని జీవితంలో శూన్యం మిగిలిపోయింది. మానవుని హృదయంలో ఒక స్థలం ఉంటుందట, ఒక వ్యాక్యూమ్ స్పేస్ ఉంటుందట, ఒక ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని దేవునికి తప్ప మరి దేనికి ఇచ్చినా అది ఫుల్ఫిల్ కాదు, అది నిండినట్టుగా అనిపించదు. దేవుని కొరకు కేటాయించవలసిన స్థలం ఒకటి ఉంది మానవుని హృదయంలో. అక్కడ దేవునికి చోటిస్తే తప్ప మానవుని హృదయం అది సమృద్ధితో నిండిపోయినట్టుగా కనబడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆ ఖాళీ స్థలంలో దేవునికి చోటునివ్వకుండా, ఆ ఖాళీ ఏదో ఉంది, లోటు ఏదో ఉందని చెప్పేసి లోకంలోని ఐశ్వర్యంతో నింపుకునే ప్రయత్నం చేస్తారు. ఓహో, ఇన్ని కోట్లు సంపాదిస్తే తృప్తిగా బ్రతుకుతానేమో, ఇన్ని భవనాలు కట్టుకుంటే తృప్తిగా బ్రతుకుతానేమో, ఇంత ఆస్తిని సంపాదించుకుంటే, లేదా ఇంత పేరును సంపాదించుకుంటే, ఇంత బంగారం సంపాదించుకుంటే, ఏదో ఒకటి దాంట్లో నింపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎన్ని నింపినా ఎప్పుడైనా మానవుడు తృప్తిగా ఉన్నట్టు అనిపించిందా? ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న కుబేరులు ఉన్నారు, ఇక చాలులే జీవితానికి అనుకున్నారా వాళ్ళు ఎప్పుడైనా? ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అంటే అది సరిపోవట్లేదు, అది నిండట్లేదు. అంతము లేని బావిలాగా కనబడుతుంది, ఒక ఎండ్ లేని
ఎంత వేసినా దాంట్లో వెళ్ళిపోతూనే ఉంది. ఎందుకంటే శూన్యంగా ఒక స్థలం ఉంది, దాంట్లో లోక సంబంధమైనవి ఎన్ని నింపినా అది నిండదు. ఆ స్థలములో దేవునికి చోటిచ్చినప్పుడే ఆ హృదయం సమృద్ధిగా ఉంటుంది. దేవుడు లేకపోతే మానవుని జీవితం అంతా శూన్యం. ఈ విషయాన్ని చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. లోకంలో ఎన్ని ప్రయత్నాలైనా మీరు చేయండి, జీవితానికి సంతృప్తి అనేది, నిండుదనం అనేది కలగదు. ఏవి లేకపోయినా దేవుని కలిగి ఉన్న జీవితం సమృద్ధితో బ్రతకగలుగుతుంది. దేవుని కలిగి ఉన్న జీవితము సంతృప్తికరంగా జీవించగలుగుతుంది. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలనుకుంటే సొలొమోనుని ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రసంగి గ్రంథాన్ని మీకు చదివితే అర్థమైపోతుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను ఒక పని పెట్టుకుంటాడు. నేను ఒక గొప్ప పని చేయపూనుకొంటిని అంటాడు. చాలా గొప్ప పనిగా భావిస్తున్నాడు. ఏం పని చేయాలనుకుంటున్నాడు? అంత గొప్ప పని ఏంటి అంటే, నా హృదయానికి ఏది ఇష్టమో అది చేయాలనుకుంటున్నాను. నా కంటికి ఏది ఇంపుగా కనబడితే అది నేను సంపాదించుకుంటాను. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అసలు భూమి మీద సంతోషం అంటే ఏంటో, దాని అంతస్తులేంటో అంతం వరకు రుచి చూడాలనుకుంటున్నాను. ఇంకా ఇంత పీక్ లెవెల్స్లో, ఇంతకంటే ఎక్కువ మానవుడు ఆనందించడానికి ఏమీ లేదన్న స్థాయిలో నేను ఆనందిస్తాను అనుకున్నాడట. అనుకొని తనకు మనసులో ఏ కోరిక కలిగితే ఆ కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడట. గొప్ప రాజు, చాలా ధనం ఉంది, అప్పటికే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గొప్ప జ్ఞానం ఉంది. అన్నిటినీ వాడుకొని ఏం సాధించాలనుకున్నాడు? ఒక గొప్ప పని చేయాలనుకున్నాడు. ఏం గొప్ప పని అంటే, సంతోషం అంటే ఏంటో, దాన్ని అంతేంటో చూడాలి. భూమి మీద మానవుడు అంతకంటే ఎక్కువ సంతోషం అనేది ఇంకొకటి ఉండదు. అంత స్థాయిలో నేను అనుభవించాలనుకొని అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈరోజు మానవుడు చేసే ప్రయత్నాలన్నీ సొలొమోను ఎప్పుడో చేశాడు. చేసే అవకాశాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మానవుడు చాలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు, డబ్బు ఉండదు. డబ్బు ఉంటే ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరు, ఎంజాయ్ చేయాలనుకుంటారు. సొలొమోనుకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏది అనుకుంటే అది చేయగలడు. ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. ఆయనే రాజు, ఆయనని అడిగేవాడు లేడు, ఎందుకు ఇలా చేస్తున్నావని ఆయన ఎదిరించేవారు లేరు. కాబట్టి సర్వ స్వతంత్రత ఆయనకు ఉంది. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఏమేం ప్రయత్నాలు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. పూర్తిగా నేను వివరించను, కానీ ఆ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకుంటే అర్థమైపోతుంది. ద్రాక్ష తోటలని ఏర్పాటు చేసుకున్నాడు, పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బంగారము వజ్రాలను సంపాదించుకున్నాడు, తనకు నదులను లేదా కాలువలను, చెరువులను తొలిపించుకున్నాడు. మనసులో ఏ కోరిక కలిగితే ఆ కోరిక, 1000 మంది భార్యలు, ఏది కావాలంటే అది తెచ్చుకున్నాడు. అన్నీ చేసి ఇప్పుడు మనుషులు ఏదైతే సంతోషం కొరకు ప్రాకులాడుతున్నారో, సంతృప్తి కొరకు ప్రాకులాడుతున్నారో, ఎవ్వరూ చేయలేనంత ఉన్నతమైన స్థాయిలో సొలొమోను చేశాడు. ఆ అధ్యాయంలో చాలా వివరణ. నేను ఇల్లు కట్టించుకున్నాను, తోటలు ఏర్పాటు చేసుకున్నాను, తోటలకు నీళ్లు కావడానికి చెరువులు ఏర్పాటు చేసుకున్నాను, రాజులు సంపాదించుకునే వెండి బంగారములను వజ్రాలను సంపాదించు, అన్నీ చేశాను, నేను అన్నీ చేశాను. ఈ ఎంజాయ్మెంట్స్ అన్నీ సొలొమోను చేసి లాస్ట్కి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను. కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. అన్నీ చేసిన తర్వాత ఏమనిపించిందట ఆయనకు? ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. సంతృప్తి కాదు ఇచ్చింది. ఇప్పుడు మనిషి దేనికోసమైతే రాత్రి పగలు ప్రయాసపడుతున్నాడో, నాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి, సంతృప్తి కావాలని దేని కొరకైతే ప్రాకులాడుతున్నాడో అవన్నీ చేసిన ఈ సొలొమోను అంటున్నాడు, నాకు వ్యసనం పుడుతుంది. అసలు విసుకొచ్చేసిన జీవితం అంటే. ఇంత ఎంజాయ్ చేసి విసుకంటాడు, ఈయననే విసుకొస్తుందంటే, ఇప్పుడు ఈరోజు అందరూ పరిగెత్తుతున్నారు, మరి మీకు ఎంత విసుగు రావాలి? అన్నీ అనుభవించిన స్థాయిలో ఉండి ఈ వ్యక్తి అంటున్నాడు, నాకు అసలు జీవితం అంటే వ్యసనం పుడుతుంది. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను. ఇంతవరకు ఏం సాధించావయ్యా అని చూస్తే గాలిని సంపాదించుకున్నాను. శూన్యం, ఏం లేదని అర్థం అన్నమాట. సొలొమోను గారు ఇంత డబ్బును ఖర్చు పెట్టారు, ఇన్ని తోటలు తొలిపించుకున్నారు, ఇన్ని తోటలు ఏర్పాటు చేసుకున్నారు, ఇంతమంది పనివారిని సంపాదించుకున్నారు, ఇంతమంది భార్యలు చేసుకున్నారు. ఏంటి అసలు ఇంతకు సంపాదించింది ఏంటి అని అంటే, గాలిని సంపాదించుకున్నట్టు చేశానయ్యా నేను. ఏం సంపాదించామంటే శూన్యం, ఏమీ లేదు. ఒకడు ఇంత బ్రతికి లాస్ట్కి చనిపోయే ముందు ఏం సంపాదించావయ్యా, ఏం సాధించావని వెనకకి తిరిగి చూసుకుంటే సున్నా. దేవుడు లేకుండా చేసే ఏ పనైనా శూన్యమే.
అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఏం బాధలు వచ్చాయి చెప్పండి సొలొమోనుకి. బ్రతకడమే అసహ్యం వేసిందట. చచ్చిపోతే బాగుండు అనిపించిందట. ఎందుకు? ఏం కష్టాలు వచ్చాయి? ఏం తక్కువైందని ఆయనకు? ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యతల, అవమానాల, వేరే దేశాల రాజులు ఏదైనా ఆక్రమించుకున్నారా? ఏం నష్టమైంది? ఏం లేదు. అంతా అనుభవించి ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నాడు అన్నమాట. ఇదంతా శూన్యం, అంతా వ్యర్థం అని గ్రహించి లాస్ట్కి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. ఇవన్నీ వేస్ట్ నాయనా, భూమి మీద ఏదో సంపాదించుకొని ఏదో కూడగట్టుకోవాలనుకుంటున్నారు, అన్నీ శూన్యమే, అన్నీ వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడం కంటే మానవునికి ఇంకా గొప్ప పని ఇంకొకటి లేదు నాయన, మిగతా అంతా శూన్యమే అని చెప్పి మనకు ఎంత మంచి అనుభవ జ్ఞానాన్ని బోధిస్తున్నా ఈరోజు మానవుడు వినడు. ఓహో, ఆయన ప్రయత్నం చేసి వ్యర్థమని తెలుసుకున్నాడు కాబట్టి నేను కూడా ప్రయత్నం చేసి వ్యర్థమని తెలుసుకోవాలి అనుకుంటున్నారే మానవుడు. కానీ ఈయన జీవితం అయిపోయింది దానికి. ఇంకా శూన్యము వెనుక మానవుడు పరిగెత్తుతున్నాడు. దేవుడు లేకుండా నీ జీవితంలో ఏదైతే ప్రయాసపడుతున్నావో నువ్వు గాలిని పట్టుకున్నట్టే. ఏముండదు లాస్ట్కి నీ చేతిలో. ధనం వెనుక పరిగెత్తుతున్నావేమో, పేరు ప్రఖ్యాతుల వెనుక పరిగెత్తుతున్నావేమో. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా చివరికి నువ్వు వెనుకకు తిరిగి అది శూన్యమే అని తెలుసుకునే స్థితి వస్తుంది. ఈరోజు భూమి మీద రక్షింపబడని ప్రతి వ్యక్తి యొక్క స్థితి శూన్యం. ధనమున్నా ఐశ్వర్యమున్నా నీకున్నదంతా సున్నా. ఒక పాట పాడుకుంటాం, నువ్వు ఎలాంటి వాడవైనా ఎంత గనుడవైనా కనుమూసే కాలం ఒకరోజు ఉన్నది. నీకున్నదంతా సున్నా. దేవుడు లేకపోతే జీవితం శూన్యం. అది రెండవ పరిస్థితి. ఇక మూడవ పరిస్థితి ఒకటి కనబడుతుంది మనకు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. మూడవ స్థితి. భూమి యొక్క భయంకరమైన శిథిలావస్థ స్థితిలో మరొక సంఘటన కనబడుతుంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. చీకటి అనగా వెలుగు లేని స్థితి. ది యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డార్క్నెస్. వెలుగును తీసేస్తే ఆ స్థలం అంతా చీకటిగా నిండిపోతుంది. భూమి యొక్క పరిస్థితి ఏంటంటే అంతకు మునుపు ఏదో వెలుగు ఉన్నది, అది తీసివేయబడింది, చీకటితో నిండిపోయింది. మానవుని జీవితంలో కూడా చీకటి కమ్ముకొని ఉంది. ప్రపంచమంతా చీకటి కమ్ముకొని ఉంది. చీకటి అనగా అజ్ఞానము. బాగా గుర్తుపెట్టుకోండి, అజ్ఞానము చీకటితో పోల్చబడింది. లైట్ లేదనుకోండి, మన అడుగులు సరైన స్థలంలో పడవు. చిమ్మ చీకట్లో మనం నడుస్తున్నాం అనుకోండి, మనం వేసే అడుగు బురదలో పడుతుందా, ముళ్ళ కంపల మీద పడుతుందా, సరైన త్రోవలో నడుస్తున్నామా, ఎలా గుర్తుపట్టగలుగుతాం? అంటే అవగాహన ఉండదు. మనం వెళ్తున్న మార్గము సరైనదైనా కాదా కూడా తెలుసుకోలేము. అజ్ఞానంలో నడుస్తున్నట్టు అన్నమాట. ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞానంలో నడుస్తుంది. చీకటి కమ్ముకొని ఉంది. చూడుము, చీకటి కమ్ముకొని ఉన్నది. లోకమంతా అజ్ఞానంతో నిండిపోయింది. ఎంత అజ్ఞానము మానవుల లోపల ఉంది అని అంటే, తాను చేస్తున్న పని తప్పు అని గ్రహించే స్థితిలో ఈరోజు మానవుడు లేడు. ఎవరినైనా చూడండి మీరు లోకంలో, మీకు అర్థమైపోతూనే ఉంటుంది. మంచి సూర్యుని వెలుగులు అందరూ బ్రతుకుతున్నట్టే అనిపిస్తుంది, కానీ అందరి బ్రతుకులు చీకట్లో సంచరించినట్టుగానే ఉన్నాయి. చీకట్లో మీకు ఎంత జ్ఞానం ఉన్నా చీకట్లో తప్పుటడుగులు వేస్తారు. ఉదాహరణకు, ఉన్నట్టుండి ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, సడన్గా కరెంట్ పోగానే ఇమ్మీడియట్గా మనం వెతుక్కునేది ఏంటి అంటే, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, టార్చ్ లైట్స్ వచ్చేసాయి, కానీ ఈ ఫోన్లలో టార్చ్ లైట్ లేక మునుపు అగ్గిపెట్ట కొరకు వెతికేవారు. ఇప్పుడు అందరూ ఫోన్స్ వెతుక్కుంటున్నారు, టార్చ్ ఆన్ చేసేసుకుంటున్నారు. ఫస్ట్ మనం వెతుక్కునేది ఏంటంటే, ఫోన్స్ లేనప్పుడు అగ్గిపెట్టెను వెతుక్కుంటాం. అగ్గిపెట్టె రోజు ఎక్కడ పెడతామో అమ్మగారికి తెలుసు, కిచెన్లో పలానా స్థలంలో ఉంటుందని. కరెంటు పోగానే తడుముకుంటూ వెళ్తాం. వెళ్ళగానే చేయి పెట్టగానే అగ్గిపెట్టె దొరుకుతుందా? రోజు వెళ్ళే స్థలమే, అలవాటు చొప్పున పెట్టే వస్తువే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మన చెయ్యి ఫస్ట్ వెళ్ళిపోవడమే అగ్గిపెట్టె మీదకి వెళ్ళదు. అక్కడిక్కడ తడుముకొని అటు ఇటు కాల్లో చేరో అది తగులుకుంటూ మనము అనుకున్న స్థలానికి, అలవాటున్న స్థలానికి వెళ్ళడం కూడా చీకట్లో కష్టమే. తడుములాట ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈరోజు సమాజం అంతా తడుములాడుకుంటున్న స్థితిలో ఉంది.
రోడ్డు కనబడట్లేదు. ఒక గుడ్డివాడు రోడ్డు మీద నడిచినట్టుగా అలా అలా తడుముకుంటూ ఏది కనబడితే అక్కడ అడుగు వేసుకుంటూ వెళ్తున్నట్టుగా లోకం నడుస్తుంది. చీకటి అజ్ఞానము సాదృశ్యంగా ఉంది. ఇంకా ఈ అజ్ఞానానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే గతంలో నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను సందర్భాన్ని బట్టి. మానవుడు ఎంత అజ్ఞానంగా ఉన్నాడు, దేవుడు లేని స్థితి ఎంత అజ్ఞానము అనంటే సింపుల్. రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తే కొన్ని కలర్ఫుల్ పేపర్స్ కనబడతాయి, ప్లాస్టిక్ కవర్స్ కనబడతాయి, ప్రింటెడ్ కవర్స్ కనబడతాయి. దాని మీద ఒక అద్భుతమైన కలర్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాన్ని జర్దానో గుట్కానో అంటారు. ఆ పొట్లం మీద ఒక బొమ్మ వేస్తారు, అద్భుతమైన బొమ్మ, అడ్వర్టైజ్మెంట్. ఎంతమంది చూశారు దాన్ని? గుట్కా ప్యాకెట్ మీరు తినరు నాకు తెలుసు, కానీ మీరు అక్కడక్కడ రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానీ ఆయా స్థలం ఎప్పుడైనా దాని మీద దృష్టి పడ్డదా మీకు? ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా తీసుకోండి, ఏ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చే బొమ్మ ఆకర్షణీయంగా కనబడితేనే ఆ వస్తువు కొంటారు. టూత్పేస్ట్ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ రావాలనుకోండి, పళ్ళు చాలా నిగనిగలాడిపోతున్న వ్యక్తి బొమ్మ పెడితేనే టూత్పేస్ట్ కొంటారు. పాడైపోయి పుచ్చిపోయిన పళ్ళు పెట్టేసి క్లోజప్ అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎవరు కొనరు దాన్ని. బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఎవరు కొనరు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గుట్కా జర్దా ప్యాకెట్ల మీద ఉన్న ఫోటో ఏంటంటే క్యాన్సర్ బొమ్మ. ఇవి తింటే బోనస్. ఇది అడ్వర్టైజ్మెంట్ దేనికంటే మీకు క్యాన్సర్ కావాలంటే గుట్కాలు తినండి. మొన్న ఒక వీడియో చూసాను, ఒక పిల్లోడు ట్రైన్లో గుట్కాలు అమ్ముతున్నాడు, చెప్పుకుంటూనే అమ్ముతున్నాడు. ఎవరికైనా క్యాన్సర్ కావాలా గుట్కా, క్యాన్సర్ కావాలంటే గుట్కా, క్యాన్సర్ కావాలంటే గుట్కా, మంచి ధరకు వస్తుంది. ఎవడు కొనుక్కుంటున్నారు. విచిత్రము, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది తింటే క్యాన్సర్లు వస్తాయి. ఇప్పటికి ఎంతోమంది, మీరు ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది మీకు. కేవలం ఈ గుట్కాలు తిని మౌత్ క్యాన్సర్స్తో బాధపడుచున్న వాళ్ళు ఎన్ని వందల మంది ఉన్నారు అక్కడ. నేను చూశాను అక్కడ. ఒక పేషెంట్ని దర్శించడానికి వెళ్తే నేను ఒక్కరో ఇద్దరు అనుకున్నాను, కొన్ని వందల మంది ఓన్లీ గుట్కాలు తిని క్యాన్సర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఫోటోగ్రాఫ్ చెప్తుంది అది అందమైన పిక్చర్ కాదు, అది అసహ్యంగా కనబడుతుంది, అది చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది మనకు. దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇంకేం చెప్తారో చెప్పండి. జ్ఞానం ఉన్నవాడేనా? ఈ తింటే ఇలా మారిపోతావునైనా, నీ జీవితం పాడైపోతుందని దాని మీద కళ్ళకద్దినట్టు. ఇంత మునుపు అక్షరాలు రాసేవాళ్ళు, ఇట్ ఈస్ డేంజరస్ అని అక్షరాలు రాసేవారు. అపాయకరమైనదని అక్షరాలు రాస్తే చదువు రాదు కదా, అందరికీ అర్థం కాదేమనుకొని బొమ్మనే పెడుతున్నారు. కళ్ళకద్దినట్టుగా కనబడుతున్నా దాన్ని తింటున్నాడు అని అంటే ఎంత అజ్ఞానంలో మానవుడు ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. పొగ త్రాగుట ఆరోగ్యానికి, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంత స్పష్టంగా అబద్ధం రాశారంటారా? ఆ మాట సత్యం కాదా? తెలుసు, కానీ సిగరెట్ల మీద సిగరెట్లు. మద్యము చేత దరిద్రులు అవుతామని బైబిల్ చెప్తుంది. దాని వెనుకనే పరిగెత్తుడు. ఏది నీకు నష్టాన్ని కలుగజేస్తుందని స్పష్టంగా కళ్ళకు అద్దినట్టు చెప్పుకుంటూ నీ కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలు ఆల్రెడీ పాడైపోయాయి. అయినా మానవుడు అదే మార్గంలో వెళ్ళాలనుకుంటాడు. ఏమనాలి దీన్ని అని అంటే చీకట్లో ఉన్నాడు. మరి వాడికి అర్థం కావట్లేదు, వాడికి కనబడట్లేదు. అది ఆ పొట్ల మీద ఉన్నది వాడికి కనబడట్లేదు. ఇది నా జీవితం ఇలా మారబోతుందనే గ్రహింపు వాడికి లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నాడు. ఇంకా కొత్త సృష్టి ప్రణాళిక ప్రారంభం కాకపోతే ప్రతి మానవుని స్థితి అజ్ఞానమే. ఏం చేస్తున్నాడో అర్థం కాదు, తాను చేసేదే గొప్ప అనుకుంటాడు. ఇక సిగరెట్ తాగేటోళ్ళని, మందు తాగేటోళ్ళని చూడండి, వాడేదో గొప్ప పని చేస్తున్నట్టు ఫోజులు ఇస్తాడు. అదే సినిమాల నుండి నేర్చుకున్నట్టున్నారు. ఒక సిగరెట్ పెట్టాడు, అదొక ఫోజ్. నువ్వు చేసేదే బుద్ధిహీనమైన పని, దానికి ఇంకొక ఫోజ్, దానికి ఒక స్టిల్. అంటే అర్థం కావట్లేదు, నువ్వు చేసేది సిగ్గుపడాల్సిన పని బాబు, నువ్వు అతిశయించే పని కాదు ఇది. ఒకప్పుడు తాగేవాడు చాటుకి తాగేవాడు, ఎవరు చూస్తే నన్ను తిడతాడేమో. ఇప్పుడు దాన్ని ఒక స్పెషల్ స్టైల్ అయిపోయింది. విందులో, వినోదాలలో అదొక ఘనతగా భావిస్తున్నారు దాన్ని. అది సిగ్గుపడాల్సిన విషయం. అది నువ్వు చేసేది బుద్ధిహీనమైన పని, అజ్ఞానంతో కూడిన పని. అర్థం కాదు, మీరు చెప్పినా మీ మీదనే కోప్పడతారు వాళ్ళు. నీకేం తెలుసాయపో అంటారు. చీకట్లో ఉన్నవాడికి నువ్వు ఎన్ని చెప్పు, వాడికి కనబడదు. కంటి ముందు జరగబోయే నష్టము అర్థమయ్యేటట్టు చెప్పినా వాడి బుర్రకెక్కదు. ఎందుకంటే చీకట్లో ఉన్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు. లోకమంతా ఇదే స్థితి.
సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మూర్ఖుడు జగడములనే కోరును. ఏం కోరుకుంటాడు? కొట్లాటనే కోరుకుంటాడట. ఎవరు? మూర్ఖుడు అనగా జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు అని అర్థం. జ్ఞానం లేకపోవడం ద్వారానే ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ దిండుగా కనబడుతుంది, ఎప్పుడు ఖాళీగా ఉండదు పోలీస్ స్టేషన్. ఎప్పుడు ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది. ఎందుకయ్యా అంటే కొట్లాడుకున్నారు, భార్యాభర్తలు కొట్లాడుకోవచ్చు, అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, బస్తీలో కొట్లాడుకుంటున్నారు, దేశాలు కొట్లాడుకుంటున్నాయి. ఎందుకు కొట్లాడుకుంటున్నారయ్యా? కొట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? దేనికోసం కొట్లాడుతున్నారు అంటే అక్కడ రీజనే ఉండదు. మూర్ఖుడు ఎప్పుడు జగడంలో కోరుకుంటాడు. సమాధాన పడదామంటే లేదు, వాడు అంతేదో చూస్తా అని అంటున్నాడంటే ఇంక అర్థం ఏంటి? చీకట్లోనే ఉన్నాడు, అజ్ఞానంలో మానవుడు ఉన్నాడు. కుటుంబాలలో సమాధానం లేదంటే అజ్ఞానంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. కొట్లాడడానికి నువ్వు కుతూహలపడుతున్నావు, వాళ్ళతో ఫైటింగ్ చేస్తాం, వీళ్ళతో ఫైటింగ్ చేస్తాం అంటున్నావు అంటే మూర్ఖుడవు అని అర్థం. ఈ విచిత్రమైన విషయం మరొకటి ఏంటంటే, పాస్టర్లలో కూడా చీకటి పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న మీడియాలో మనం చూస్తే సేవకులు కూడా నువ్వెంతో నేనెంతో చూసుకుందాం, కొట్లాడదామా పద. సరే, వీళ్ళు ఇటువైపు, ఒకవైపు రాజకీయ నాయకులు దేశాన్ని ఉద్ధరించండి అయ్యా బాబు అని వారిని నాయకులుగా నిలబెడితే నీ అంతేదో చూస్తా. ఎట్టు చూసినా మీరు గమనించండి, ఒకవైపు సేవ చేస్తున్న సేవకుల పరిస్థితి అలాగే ఉంది, సంఘ పెద్దల పరిస్థితి అలాగే ఉంది, కుటుంబాల పరిస్థితి అలాగే ఉంది, రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తుంటే నువ్వంతో నేనంతో చూసుకుందాం పద, కొట్లాడుకుందాం పద. కొట్లాడుకోవడానికి మిమ్మల్ని నాయకునిగా నియమించింది. దేశాన్ని శాంతి సమాధానాలతో పాలిస్తారని ఆశించి ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటే నువ్వెంతో నేనెంతో చూసుకుందాం. ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయంటే, ఈ మాటలన్నీ వస్తున్నాయంటే ఎక్కడున్నట్టు వీళ్ళు? చీకట్లో ఉన్నారు. మూర్ఖుడు జగడమునే కోరుతాడు. మూర్ఖుడు అనగా అజ్ఞాని, చీకట్లో ఉన్నవాడు. వాడికి అదే కరెక్ట్ అనిపిస్తుంది. తాము సిగ్గుపడవలసిన వాటి యందు వారు అతిశయిస్తున్నారు. రక్షింపబడకపోతే మానవుని స్థితి ఇది. 7 మెట్లన్నానా, ఇంకా ఒక్క మెట్టు కూడా ఎక్కకుండా ఉన్నవాడు 0 స్టేజ్లో ఉన్నవాని స్థితి అన్నమాట ఇది. ఇక్కడున్న మనం అందరం ఒకప్పుడు ఆ స్థితిలోనే ఉన్నవారం. ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా ఈరోజు ఆ స్థాయిలోనే ఇంకా ఉన్నట్లయితే దయచేసి ఆ స్థాయి నుండి మనము మొదటి మెట్లోనికి రావడానికి ఈరోజు సిద్ధపడాలి. ఆ స్థాయిలో నేనున్నాను అని గుర్తించినట్టుగా ఎవరికైనా అనిపిస్తే ఈరోజు నీకు పిలుపునిస్తున్నాను. ఆ స్థాయిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఒక కొత్త సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. నిన్ను అలా శిథిలావస్థలో విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. నీవు నిరాకారంగా, శూన్యంగా, చీకటితో నిండిపోయి ఉండుట దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఈ భూమిని అలా వదిలేయలేదు, దాన్ని ఒక కొత్త భూమిగా చేయాలనుకున్నాడు. నీ జీవితాన్ని కూడా ఒక కొత్త జీవితంగా, కొత్త సృష్టిగా మార్చాలని ఇష్టపడ్డాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొని రావాలని ఆశించే దేవుడు. సో లోకమంతటి పరిస్థితి మనం చూసాం, నిరాకారముగాను, శూన్యముగాను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడింది, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. దేవుడు లేడనుకుంటూ దేవుడు కాని వాటిని ఆరాధిస్తూ, ప్రకృతిని సేవిస్తూ, దేవుడికి నిజదేవుడు ఉన్నాడయ్యా అంటే దేవుని పక్కన పెట్టేసి కనబడిందల్లా మొక్కుతున్నాడు. ఎందుకు? అజ్ఞానం. అందుకొరకే వాక్యం చెప్తుంది, దేవుడు లేడని వాదించేవారు ఒకరైతే సత్యదేవుని విడిచిపెట్టి అసత్యాన్ని కనబడే వాళ్ళనల్లా దేవుడిని అనేస్తున్నారు. ఈ వ్యక్తి దేవుడే, ఈ వ్యక్తి దేవుడు, అందరూ దేవుళ్ళే. అర్థం కావట్లేదు ఎవరు దేవుడు, ఎవరు మనిషో, ఏది జీవం కలిగినదో, ఏది జీవం లేనిదో, ఏది శాశ్వతమైందో, ఏది సృష్టింపబడిందో, ఏది సృష్టి కానిదో మానవుడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. కనుక ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, వారి అవివేక హృదయము, ఏమి హృదయము? అవివేక హృదయము అంధకారమయమాయను. చీకటితో నిండిపోయింది కాబట్టి సత్యదేవుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఏది నిజమైనదో, నిజమైన దేవుడు ఎవరో ఈరోజు సమాజం గుర్తించలేకపోతుంది. ఇంత భయంకరమైన అజ్ఞాన స్థితిలో భూమి మానవుడు ఉండగా మొట్టమొదటి కార్యము, సృష్టి కార్యక్రమాన్ని చేయడానికి దేవుడే అడుగు ముందుకు వేశాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతమైన విషయాలు ఇవి, మన ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసే విషయాలు ఇవి. ఈ స్థితిలో నీవు ఉండగా నీవు మొరపెట్టలేదు దేవునికి, దేవా నన్ను రక్షించు అని మొరపెట్టలేదు. మొట్టమొదటి కార్యం దేవుడే చేసిన కార్యం. ఈ ఫస్ట్ చాప్టర్లో దేవుని ఇన్వాల్వ్మెంట్
పతనావస్థలో ఉన్న ఈ భూమి మీద మొట్టమొదటిగా కార్యాచరణ ప్రారంభించింది దేవుడే. ఎలా ప్రారంభించాడో చూద్దాం. అదే 2వ వచనం చూడండి. ఇంకొక స్పెషల్ విషయం మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆగండి. భూమి స్థితి ఏంటి? నిరాకారముగాను శూన్యముగాను చీకటితో నిండిపోయి ఉంది. అజ్ఞానము, పాపము. ఇంకా చీకటి అనేది పాపముతో పోల్చబడింది. వారి అంధకార క్రియలను విసర్జించుడి అని ఉంటుంది లేఖనం. అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు. పాపాన్ని చీకటితో పోలుస్తాము. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేంట్లో జీవిస్తున్నాడు? పాపంలో జీవిస్తున్నాడు. పాపం లేదనే స్థితి ఎవరిలో లేదు. అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఆ మొదటి స్టేజ్ కోల్పోయాడు మానవుడు. ఆదాము అవ్వకి దేవుడు ఇచ్చిన మహిమ ఆనందాన్ని మానవుడు కోల్పోయాడు. మరలా పొందుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇలా చీకటి, అజ్ఞానం, పాపము, అంధకార క్రియలతో మానవుని జీవితం నిండిపోయి ఉంటే ఫస్ట్ పని ఎవరు ప్రారంభించారు? కొత్త సృష్టి ప్రణాళికలో మొట్టమొదటి పని ఎవరిది? పరిశుద్ధాత్మది. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇట్లా కదులుతూ ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని విడిచిపెట్టకుండా ఈ భూమి మీద అగాధ జలములు ఉన్నాయి. అగాధం అంటే పాతాళం అంత లోతు అన్నమాట. అగాధం అనే పదం ఏదైతే హిబ్రూలో ఉందో, పాతాళం అన్న పదానికి కూడా అదే పదం. అగాధ జలములు అంటే భూమి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి వాటర్. అగాధ జలం పైన చీకటి కమ్ముకొని ఉంది. ఆ చీకట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ నీళ్ళని ఏం చేస్తున్నాడు? వాటి మీద అల్లాడుచుండెను, కదులుతూ ఉన్నాడు. ఆయనకి ఏం పని? అక్కడ ఒక మనిషి లేడు, ఒక ప్రాణి లేదు, శూన్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంటి అసలు? జలముల పైన అల్లాడాల్సిన అవసరం ఏంటి అక్కడ? దేనికోసం జలముల పైన అల్లాడడం? ఇక్కడ దేవుడు మనకు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఏంటంటే, పరిశుద్ధాత్మ సృష్టిలో చేసే ఆ పని నూతన సృష్టిగా మారుచుచున్న మన జీవితాల్లో చేస్తున్న కార్యం మనకు జ్ఞాపకం చేయడానికి, అర్థం కావడానికి ఆ లేఖనాన్ని రాయించాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మొట్టమొదటిగా ఆయన జలముల పైన అల్లాడుచుండెను అన్న పదము 3 సార్లు ఉంది బైబిల్. అదే హిబ్రూ వర్డ్ 3 సార్లు రాయబడి ఉంది. ఒకటి ద్వితీయోపదేశకాండం రాయబడింది, ఒకటి ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఒకటి ద్వితీయోపదేశకాండంలో ఉన్న పదాన్ని ఒకసారి చదువుకుందాం. 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాడు. చాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు. సేమ్ వర్డ్, అల్లాడుచు. తన పిల్లలపైన అల్లాడుచు. అల్లాడుచు అన్న పదము ఇంకొక విధంగా ఎలా అర్థం చేసుకుంటారంటే, గుడ్ల మీద కోడి పొదగడం అన్నమాట. గుడ్లు పిల్లలు కావాలి అని అనుకుంటే తల్లి కోడి దాని మీద కూర్చుని అటు ఇటు గుడ్లను తిప్పుతూ ఉంటుంది. గుడ్లను పొదగడానికి కోడి చేసే పని. ఆ గుడ్డులో ఒక నూతన కోడి పిల్లను ఉద్భవింపజేయడానికి, ఆ గుడ్డు దాన్ని పొదగడానికి తల్లి చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఆయన జలముల పైన అల్లాడుచుండెను, కదిలిస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు జలాన్ని. అల్లాడుచున్నాడు అని అంటే వాటర్ మొత్తాన్ని కలవర పెడుతున్నట్టుగా కనబడుతుంది, అల్లకొల్లం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకు అట్లా చేస్తాడు అని అంటే, ఫస్ట్ జలముల పైన అల్లాడుచున్నాడు. జలములు అంటే దేనికి సాదృశ్యమో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. ఆగండి. ఒక స్త్రీ కూర్చున్న చోటును గురించి వివరిస్తూ, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు దేని సూచిస్తున్నాయి? జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలములు అనగా జనములు అని అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచుండెను అనగా పరిశుద్ధాత్మ జనముల మీద అల్లాడుచున్నాడు. మొట్టమొదటి
కొత్త సృష్టి ప్రణాళికలో పరిశుద్ధాత్మది మొదటి పని. ఫస్ట్ ఇనిషియేట్ చేసేది, వర్క్ని ఇనిషియేట్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఒక్క సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు పాపములో కొట్టుమిట్లాడుచున్నా వారిని విడిచిపెట్టలేదు దేవుడు. ప్రతి హృదయం దగ్గరికి వెళ్ళి కదిలిస్తూనే ఉంటాడు, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడు. ఫుల్గా తాగాను, హ్యాపీగా ఉంది లైఫ్ అనుకుంటాడు మనిషి. కానీ పొద్దున్న లేచి వాడు గుర్తిస్తూనే ఉంటాడు, అది నాలో ఏదో తప్పు జరిగింది, పొరపాటు చేశాను, అవసరం ఇట్లా చేశాను, చేయకపోతే బాగుండేది, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి, ఇంకా ఇట్లా చేయకపోతే బాగుండేది అని ప్రతి మనిషికి అనిపిస్తుంటుంది. ఎంత తాగుబోతైనా కూడా మీరు తీసుకోండి, వాడి మనసు ఎక్కడో ఒక దగ్గర కలవర పెడుతూ ఉంటుంది. అయ్యో తప్పు చేస్తున్నాను, ఇట్లా చేయకపోతే బాగుండేది, నేను చాలా ద్రోహం చేస్తున్నాను. ఆ ఫీలింగ్ ఎవరు తీసుకొస్తారు? అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. 16:8 పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మన పాపములను ఒప్పింపజేయును. నువ్వు పాపివి అని నీకు గుర్తు చేసి నిన్ను పురికొల్పి నువ్వు పాపమును ఒప్పుకునేటట్టుగా నిన్ను ప్రేరేపించేది పరిశుద్ధాత్మ దేవుడే. చూడండి, అక్కడ అగాధ జలము పైన చీకటి కమ్ముకొని ఉంది. ఆ అగాధ జలము మొరపెట్టలేదు, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయని. నువ్వు మొరపెట్టక మునిపే నీ లోపల మొరపెట్టే ఆత్మను కలిగించేది, మొరపెట్టే ఆ స్వభావాన్ని కలిగించేది. అయ్యో నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఒకవేళ ఆయన్నే కార్యం ప్రారంభించకపోతే ఒక్కడు కూడా దేవుని దగ్గరకు రాలేడు. నిన్ను నూతన సృష్టిగా మార్చడంలో పరిశుద్ధాత్మది మొట్టమొదటి ప్రాముఖ్యమైన పాత్ర. ఆయన లేకపోతే ఏ నరుడు దేవుని యొద్దకు రాలేడు. మీరు ఎన్ని ప్రసంగాలన్నా చేయండి, ఇంకేమైనా చేయండి, ఒక మనిషి హృదయాన్ని ఒప్పింపజేసి అయ్యో నేను పాపిని అని పశ్చాత్తాపంలోనికి నడిపించేది పరిశుద్ధాత్మనే. చాలాసార్లు ప్రసంగికులు అనుకుంటారు నేను చేసిన ప్రసంగానికి 1,000 మంది రక్షింపడారు. కాదు, ఫస్ట్ నీ ప్రసంగం రాక మునిపే, ఇంకా వెలుగు సృష్టింపబడక మునిపే వారి హృదయాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడు. నువ్వు విత్తనం వేయక మునిపే పరిశుద్ధాత్ముడు దేవుడు వెళ్ళి ఆ హృదయాన్ని దున్ని సేద్యపరిచి విత్తనం కొరకు రెడీ చేసి పెట్టాడు. నువ్వు అనుకుంటావు నేను చెప్తే సువార్త అతను రక్షింపబడ్డాడని. నువ్వు వెళ్ళి చెప్పక మునిపే అతను హృదయాన్ని సిద్ధపరిచింది ఎవరు? నీకంటే ముందు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గ్రౌండ్ వర్క్ చేశాడు. ఆయన ఎవరిని మౌనంగా ఉండనివ్వడు. ఏ పాపంలో జీవిస్తున్న వాడినైనా ఊరికే వదిలేడు ఆయన. మీరు ఎవరినైనా తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఎంత మూర్ఖునైనా తీసుకోండి, వాడి హృదయాన్ని పరిశుద్ధాత్ముడు కదిలిస్తూనే ఉంటాడు, ప్రశాంతంగా ఉండనివ్వడు. అతని లాగైనా నూతన సృష్టిలోనికి ప్రోత్సహించాలని హృదయాన్ని రేపుతూనే ఉంటాడు, కదిలిస్తూనే ఉంటాడు. ప్రశాంతంగా ఉన్న జలంలాగా ఉండనివ్వడు. ఈ భూమి మీద పాపం చేసేవాడు ఎవ్వడూ ప్రశాంతంగా ఉండడు. లోపల ఎక్కడో ఒక మూలన నేను తప్పు చేస్తున్నాను, నేను బాగుపడితే బాగుండు అన్న ఆలోచన అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది. ఆ ప్రేరేపణకు లోబడ్డవాడు నూతన సృష్టిగా మార్చబడడానికి అడుగులు ముందుకు వేస్తాడు. ఈరోజు దేవుని ఆత్మను మనకు అనుగ్రహించినందుకు మనం ధన్యులము. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. ఆరంభం నుండి మన రక్షణ అనుభవం ఆరంభం నుండి అంతం వరకు పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉంటుంది. మనం యేసుక్రీస్తు యొక్క పాత్రను ఎప్పుడు మాత్రమే ధ్యానిస్తాం. తండ్రి యొక్క పాత్రను, పరిశుద్ధాత్మ యొక్క పాత్రను చాలా తక్కువగా ఆలోచిస్తాం. నువ్వు రక్షింపబడడానికి 3 పాత్ర ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 3 కలిసి చేసిన పని. ఎక్కడికి వెళ్ళినా 3 యొక్క హస్తం నీ జీవితంలో చూస్తావు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, పరిశుద్ధాత్మకు లోబడండి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు లోబడండి. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా ఒకవేళ ఈరోజు నిజంగా నా స్థితి అలాగే ఉందండి, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, దేవుడు లేని స్థితిలో నేను ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అజ్ఞానంగా ఉన్నాను, నా జీవితం ఏంటో నాకు అర్థం కాని స్థితిలో ఉంది, నా జీవితం అగాధములో ఉన్న జలములాగుంది, పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఎక్కడో లోతులో పడిపోయినట్టుగా నా జీవితం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. మనుషులు ఎవ్వరు కూడా అక్కడి దాకా రాలేరు, నన్ను ఎవరు పలకరించలేరు, నన్ను ఎవరు బాగు చేయలేరు అనుకునే స్థితిలో ఎవరైనా ఉన్నారేమో. అంత అగాధ జలము పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా కానివ్వండి, ఒకవేళ మీరు రక్షింపబడిన వ్యక్తులైనా కానివ్వండి, ఒకవేళ ఈ స్థితిలో నేను ఉన్నాను, ఇంకా 0 స్టేజ్లో నేను ఉన్నాను, ఒకప్పుడు 2-3 మెట్లు దాకా పైకి ఎక్కాను, కానీ ఇప్పుడు ప్రస్తుతం నా జీవితం 0 స్థాయిలోనే ఉంది, ఇప్పుడు చెప్పుకున్న వచనాల్లో నా జీవితం కనబడుతుంది అని ఎవరైనా అనుకున్నట్లయితే మీకు శుభవార్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మీ జీవితంలో కార్యం ప్రారంభించాడు. ఆయన మీ హృదయాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. ఆయనకు స్పందించండి చాలు, ఆయనకు స్పందిస్తే చాలు. అవును ఆయన, నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నన్ను కొత్త సృష్టిగా మార్చు అని మొరపెడితే చాలు, నీ జీవితంలో నూతన సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మకు చోటివ్వండి.
పరిశుద్ధాత్మ యొక్క స్వరమునకు లోబడండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ భయంకరమైన హీన దశలో మనిషి అనుకుంటాడు, ఇంకా ఇంత హీన దశలో నేనున్నాను, ఆ దేవుడు నన్నేం కనికరిస్తాడు, ఇంత ఘోర పాపిని, ఇంత అగాధంలో పడిపోయిన స్థితిలో నేనున్నాను, నాకంటే నీచుడు ఇంకొకటి లేడు, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తాడా, అయినా ఈ స్థితిలో నుండి కూడా దేవుడు నన్ను పైకి తీసుకుని వస్తాడా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వెలుగున్నప్పుడు వచ్చిన వ్యక్తి కాదు ఆయన, కొత్త సృష్టి అయిపోయిన తర్వాత వచ్చిన వ్యక్తి కాదు ఆయన. ఎంత అగాధ స్థితిలోనికి, చీకటితో నిరుపయోగమైన స్థితిలో, శూన్యంగా ఉన్న ఆ స్థితిలోనే దర్శించే దేవుడు ఆయన. నువ్వు అనుకుంటావు ఈ స్థితికి కూడా దేవుడు వచ్చి నన్ను పలకరిస్తాడా, ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను ప్రేమిస్తాడా అంటే ఎస్, ఆ స్థితిలో నుండి కూడా నేను పైకి తీసుకుని రాగలడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులందరిలోకెల్లా ప్రధాన పాపిని నేను, ఇంకా నాకంటే పెద్ద పాపి లేడు, ప్రధాన పాపి, చీఫ్ సిన్నర్, ముఖ్యమైన పెద్ద పాపి ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడంటే నేనే అన్నాడు పౌలు. నాలాంటి వాడినే దేవుడు కనికరించి రక్షించాడు, ఇక మీరెంత అంటున్నాడు ఆయన. ప్రధాన పాపి పోస్ట్ ఆయన తీసుకున్నాడు, ఇక ఆయనకంటే ఇంకా ఆ పోస్ట్ ఇంకెవరికి లేదు. ఇక ప్రధాన పాపి ఆయన అన్నప్పుడు, ఆయననే దేవుడు రక్షించినప్పుడు ఇంకా చిన్న చిన్న పాపులను రక్షించడా? ఒకసారి ఆలోచించండి. నేను ఎంత అగాధపు స్థితిలోనికి వెళ్ళినా అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. 139 కీర్తన అంటాడు, నేను అగాధంలోనికి వెళ్ళినా అక్కడ కూడా నువ్వు చూస్తున్నావు, రెక్కల మీద కట్టుకొని పైకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు, నిన్ను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలుగుతాను? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంట వస్తూనే ఉంటాడు, నీ హృదయాన్ని దర్శిస్తూనే ఉంటాడు. అలా దర్శించడాన్ని బట్టి నీ హృదయం కొంతైనా దేవుని తట్టు తిరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని ఆత్మ ఒక వ్యక్తి హృదయాన్ని తట్టకపోతే ఆ వ్యక్తిని ఎవ్వరూ మార్చలేరు, ఇంపాసిబుల్. మీ ప్రసంగాలు, మీ నీతి బోధలు, మీరు ఎన్ని క్లాసులు అతనికి ఇచ్చినా, ఎంతమంది సైకియాట్రిక్స్ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళినా, ఒక వ్యక్తి మారడం అనేది మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. అందుకొరకే పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, ఆయన చేసే కార్యానికి వెంటనే స్పందించండి. మనకు రక్షణకు ఆధారము మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ, కృపకు మూలమగు ఆత్మ. దేవుని కృపను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతోనే స్టార్ట్ అవుతుంది. దేవుని తట్టు నువ్వు తిరగాలన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. అందుకొరకే సృష్టి ఆరంభంలోనే, సృష్టి పతనావస్థలో ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు పని ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన పనిని ఆల్రెడీ ప్రారంభించాడు. ఆ పని మనం స్పందించాం కనుకనే రక్షణలోనికి అడుగుపెట్టాం, కొత్త సృష్టిలోనికి మనం ప్రవేశించాం. ఇంకా ఎవరైనా ప్రవేశించకుండా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వింటున్న వారు ఆల్రెడీ మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ 0 స్టేజ్లో నేను ఉండొద్దు, నేను కొత్త సృష్టిగా మారాలి, ఇక నా బ్రతుకు ఇలా వద్దు, నాకు కొత్త బ్రతుకు కావాలి. ఈ పాపపు స్థితిని, అజ్ఞాన స్థితిని, శూన్యమైన స్థితిని, నిరాశతో కూడిన ఈ జీవితాన్ని, ఒక నిరీక్షణ లేని ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టి నాకు క్రొత్త జీవితాన్ని సంపాదించుకోవాలి, నాకు కావాలి అనే ప్రేరేపణ ఆల్రెడీ నీ హృదయంలో ప్రారంభమవుతే ఈరోజే నీ హృదయాన్ని దేవునికి అర్పించి, దేవా నన్ను ఒక కొత్త సృష్టిగా మార్చినైనా అని దేవుని దగ్గర మొరపెడదాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం.